హరే కృష్ణ. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి ఇంకొక కీర్తన ఈరోజు తెలుసుకుందాం. లాలనుచును చేరు లలనలిరుగడలా బాలగండవర గోపాల నిన్ను చాలా లాలీ 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 లాలీ. ఓ బాలకృష్ణ, బాలగండవ వీర, చూడడానికి చిన్నవాడుగా ఉన్నా కానీ ఆయన చేసే పనులన్నీ ఘనమైనటివి అన్నమాట. అలాంటి ఓ గోపాలకృష్ణ, ఉయ్యాలలో నిన్ను ఊపుతూ గోపికలు ఎంతో పారవస్యంగా నీ గురించి కీర్తన చేస్తూ పాడుతున్నారు, ఊపుతూ ఉన్నారు. ఏమని? ఉదుట గుబ్బల సరములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతుల మ్రోగా. ఉదుట గుబ్బల రవములు ఇయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతుల మ్రోగా ఒదిగి చంపల కొప్పులొక్కింతవీగా ముదురు చెమటల నలికములు తొప్పదోగా లాలీ లాలీ. ఆ గోపికలు అంగనామణులు వారి యొక్క హారాలు, పొడవైన హారాలు వేసుకుంటారు. అవి వాళ్ళ ఎదల వరకు వచ్చిండాయన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు వంగి ఉయ్యాలని ఇట్లా ఊంచుతూ ఉన్నారో ఆ హారాలు కూడా లయబద్ధంగా ఊగుతూ వాళ్ళ యొక్క వక్షస్థలాన్ని తగులుతూ ఉన్నాయట. అలా వాళ్ళు ఆనందంగా భగవంతుణ్ణి ఉయ్యాల్లో ఊంచేటప్పుడు ఆ చేతుల యొక్క గాజులు కూడా లయబద్ధంగా కదులుతూ గాజులు చప్పుడు చేస్తూ ఉన్నాయట. మరి వాళ్ళు ఉయ్యాలు ఊంచేటప్పుడు ఇటు అటు కదలాలి కదా, అలా కదులుతూ ఉండే టైంలో వాళ్లకు అలసిపోయిన దానివల్ల వారి నుదుటిపైనటువంటి కొంత చెమట కూడా పడుతూ ఉందట. సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక మలయ రవలులకు బహుమారును బెళంగా కొలది కోవిగములు క్రోలు మదనాంక మలగ్రేణి సేయ రవములు వడిదలంగా లాలీ లాలీ. భగవంతుడు ఎంతో అందంగా ఉంటాడు. కోటి మన్మధులతో సమానమైన వాడు కదా. అంత అందమైనటువంటి ఆ భగవంతుణ్ణి వాళ్ళు ఉయ్యాల్లో ఊంచేటప్పుడు, ఆ భగవంతుని చూసేటప్పుడు వాళ్ళ కళ్ళు ప్రకాశంగా మైమేర్చిపోతున్నాయి అనమాట. అలాగే చూస్తూ ఉండిపోతున్నారు భగవంతుడిని. అట్లాగే అలా చూస్తూ ఊపేటప్పుడు నెమ్మదిగా ఊపుతున్నారు కదా. ఈ ఉయ్యాలనేది పైన మనకు పాత ఇళ్ళలో ఎలా ఉంటాయి, ఒక 2 కొయ్యలకు పక్కన మధ్యలో ఒకటి స్తంభం లాగా వేసి వాటి కుక్కీలు వేసి తగిలించుంటారు కదా. అవి గట్టిగా ఊపేసినామంటే కుక్కీలు కింద పడిపోతాయి. అలా పడిపోకుండా మళ్ళీ జాగ్రత్తగా ఉంచాలన్నమాట. వాళ్ళు భగవంతుని అలాగే చూస్తూ ఆ కుక్కీళ్ళు కింద పడకుండా ఉండే విధంగా చాలా నెమ్మదిగా ఉంచుతూ ఉన్నారన్నమాట. జాగ్రత్తగా ఉంచుతూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆ కుక్కీళ్ళు కూడా ఒక రకమైన కిర్ర్ అని కొంచెం సౌండ్ కూడా చేస్తూ ఉంటాయి కదా. అలా అదంతా ఒక లయబద్ధంగా భలే వర్ణనాతీతంగా ఉందట. అరిబోల్. సరుస పదములు జంగ చాపు చేబాయా గురులీల మీ గళ్ళ గుచ్చళ్ళరాయా వరుస పదములు జంగ చాపు జేబాయ గురులీల మీ గళ్ళ గుచ్చళ్ళరాయ కరమూలములు కాంతి కడుజాయ జేయు సరస కురు కుసుమ వాసనలెదురుడాయా లాలీ లాలీ. ఎప్పుడైతే వాళ్ళు ఇలా ఉయ్యాలు ఉంచుతూ ఉన్నారో వాళ్ళు అడుగులు ఉంచేటప్పుడు కొంచెం చాలా పెద్దవిగా చాచి వేస్తున్నారంట, అక్కడక్కడే లేకుండా. ఎందుకంటే ఉయ్యాల ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది కదా, అలా అప్పుడు కొంచెం కాళ్ళు చాపాలన్నమాట. అలా చాపినప్పుడు వాళ్ళ యొక్క చీర కుచ్చుళ్ళు అనేటివి ఈ పాదాల పైన ఉండేటి వాటికి తగులుతూ ఉన్నాయట. అదేవిధంగా వాళ్ళు చేతిలో రకరకాల గాజులు ధరించుంటారు కదా అందమైనటివి, వాటి మీద ఉండే కాంతి మెరుస్తూ ఉన్న దానివల్ల ఒక
అందమైనటువంటి కాంతులు వస్తున్నాయట అక్కడ ఆ చేతుల పైన. అలా వాళ్ళు ఉంచేటప్పుడు వాళ్ళ కొప్పులు బరువెక్కి ఊగి అవి ఊడిపోయినప్పుడు ఆ తలలో మరువము అనేటివి మనం బాగా మంచి సువాసనలు వచ్చేటివి ధరిస్తూ ఉంటాం కదా, ఆకుల్లాగా ఉండేటివి పూలు అవి మంచి సువాసనలు ఎదజల్లుతూ ఉన్నాయట. వాళ్ళు ఇలా అలా ఉంచేటప్పుడు ఆ గాలికి సోకి మంచి పరిమళాలు వస్తున్నాయట వాళ్ళ శరీరం నుంచి. హరిబోల్. కొలది నును మేనులకు నలసియాడా, మెలకువతో నొకరినొకరి మెచ్చి సరియాడా, తలలోచి నొక్కి చిత్తరవు బొమ్మలాడా, అలరి ఎల్లరు మోహనాకృతులు చూడా, లాలీ లాలీ. కుసుమార శరీరం కలిగినటువంటి ఆ గోపికలు అలసిపోయేలా కదులుతూ ఎంతో మెలకువతో ఒకరినొకరు మెచ్చుకుంటూ భగవంతుని గురించి మాట్లాడుకుంటూ ఆ కృష్ణ భగవాను యొక్క అందాన్ని చూసి మురిచిపోయి మైమరిచిపోయి అలాగే చిత్రంలో బొమ్మల్లాగా అలాగే భగవంతుని అలాగే చూస్తూ ఉండిపోతున్నారట. అలా భగవంతుని చూస్తూ వాళ్ళు పరమానందాన్ని పొందుతున్నారు అని చెప్తున్నారన్నమాట. హరిబోల్. లలిత తాంబూల రస కలితంబులైనా, తళుకు దంతములు కెంపుల గుంపులీనా, మొలక వెన్నెల డాలు ముసురుకొనితోనా, చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులానా, లాలీ లాలీ. వారందరూ కూడా తాంబూలాలు వేసుకుని ఉన్నారంట. అంగనామనులందరూ కూడా బాగా నవిలినందువల్ల బాగా ఎర్రబడి ఆ తాంబూలము వారి యొక్క పెదములు మరియు దంతాలన్నీ ఎర్రగా ఎలా ఉన్నాయంటే మణుల్లాగా మెరుస్తూ ఉన్నాయట. భగవంతుని చూసిన దానివల్ల వాళ్ళకు వచ్చే ఆనంద పారవస్యంలో ఉండేటువంటి ఆ చిరునవ్వు ఉంది చూసారా, ఆ పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ చిరునవ్వు వెన్నెల కాంతులను విరచిమ్ముతూ ఉందట. అంటే ఇంకా కొంతసేపు చూద్దామనే విధంగా వాళ్ళు ఆనందభరితంలో ఉండే ఆ చిరునవ్వు అంత అందంగా ఉందట. మలయ మారుత గతులు మాటికి జలంగా, పలుకు గపురపు తావి పై పై మెలంగా, పలుగానలహరియింపుల రాల్గరంగా, బలసి వినువారి చెవి బడలిక దొలంగా, లాలీ లాలీ. వాళ్ళు పాడుతూ ఉండేటప్పుడు చల్లని గాలి, అంటే మలయ మారుతం అంటారు కదా, చాలా చల్లని గాలి వీస్తూ ఉందట. వారు మాట్లాడుతూ ఉంటే కర్పూరపు తావి అంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉందట. వారి పాటలు ప్రవాహం అంటే ఆనంద పార్వశ్యంతో పాడుతూ ఉంటే అంత మధురంగా పాడుతున్నటువంటి ఆ సంగీత భరితమైనటువంటి గానానికి కఠినమైనటువంటి రాళ్ళు కూడా కరిగిపోతూ ఉన్నాయట. ఆ పాట వింటున్న వారి చెవులు కూడా అలసటంతా తగ్గిపోతూ ఉంటుందట. అంటే ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క కీర్తన ఆనందంగా వింటూ ఉంటామో మనకు అలసట కూడా తీరిపోయి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా ఉందట. అది బోల్. లలనా జనాపాంగ లలిత సుమచాప, జల జలోచన దేవ సద్గుణ కలాప, తలపు లోపల మెలుగు తత్వ ప్రదీప, బళిర గండ పరేశ పరమాత్మ రూప, లాలీ 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 లాలీ. లాలనుచును చేరు లలనలిరు గడల, బాలగండవర గోపాల నిన్ను చాలా, లాలీ లాలీ. ఓ శ్రీ వెంకటేశ్వర, ఓ భగవాన్, మీ యొక్క కడగంటి చూపులు మన్మధుని పుష్పబాణాల వలె స్త్రీల హృదయాలను ఆకర్షిస్తాయి. కమలాల వంటి నేత్రాలు కలిగినటువంటి ఓ దేవా, ఓ కృష్ణ, నీవు అన్ని ఉత్తమ గుణాలు నిలవైన వాడివి.
భక్తుల హృదయాల్లో ఎప్పుడూ వెలుగుతూ నిజమైనటువంటి ఆత్మతత్వాన్ని బోధించే జ్ఞాన దీపం నువ్వు. ఓ మహోన్నతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర, నీవే పరమాత్మ స్వరూపుడవు అని ఇక్కడ శ్రీల అన్నమాచార్యుల వారు, ఓ కమల నేత్రుడా, నీ అందమైన చూపులు అందరినీ ఆకర్షిస్తాయి. నీవు సద్గుణాల సముద్రం వంటి వాడువు. భక్తుల హృదయాల్లో జ్ఞాన దీపం వెలిగించేటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవే. నీ మహిమలు ఎంత చెప్పినా తరగనంతటువంటి అపారమైనటువంటి మహిమలు నీవి. కాబట్టి ఓ శ్రీ వెంకటేశ్వర, మమ్మల్ని అందరినీ నీ లీలామృతాల ద్వారా ఆనందింపజేసేటువంటి భాగ్యం కలిగించమని, మీ కృప మాపై అపారంగా కలిగి ఉండాలని మీ పాదాలు బట్టి వేడుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.